హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెన్నెల కంటి కిచెన్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. మనము మజ్జిగ పులుసు రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం. తెలంగాణలో ఒకవైపు, ఆంధ్రాలో ఒకవైపు. మరి ఇదైతే స్పెషల్ మజ్జిగ పులుసు అనమాట. దీంట్లో మీకు పైన తేలుతూ ఉండలు కనిపిస్తున్నాయి, చూసారా? ఆ మజ్జిగ పులుసు వేసుకుని ఆ ఉండలు అద్దుకొని తింటే సూపర్ అండి. మరి ఇలాంటి మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలి, ఏంటి అనేది ఈరోజు మన వీడియో. మరి మజ్జిగ పులుసుకి ముందుగా మనం ఏం చేయాలి అంటే కొబ్బరి, అలాగే శనగపప్పు, జీలకర్ర, ధనియాలు నేను విడిగా నానబెట్టాను. అలాగే ఓ చిన్న అల్లం ముక్క, ఇవన్నీ మినిమం ఒక 2 hours ఇలా మనం కడిగేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇంకా దీనికి కావాల్సింది ధనియాలని చెప్పాను కదండి. ధనియాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు, ఇంగువ. ఇక మెయిన్ ఏంటంటే మనకి మజ్జిగ. ఈ మజ్జిగ పులుసుకి ఎప్పుడైనా సరే మజ్జిగ పులుసు ఎప్పుడు చేస్తామంటే పెరుగు ఎక్కువ ఉండి కొంచెం పుల్లగా ఉన్నప్పుడు మజ్జిగ పులుసు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మజ్జిగ అయితే కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఏదైతే మనం 2 hours నానబెట్టుకున్నామో ఈ కొబ్బరి, శనగపప్పు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ మనము మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా, మనం వడపిండి చేస్తాం చూడండి, గట్టిగా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉండలు వేస్తాం కాబట్టి ఉండలు పలుచగా అయితే విరిగిపోతాయి కాబట్టి మనం గట్టిగా అనేది ఈ పిండి తయారు చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము మిక్సీ చేద్దాం. మిక్సీ చేసినప్పుడు ఇలాగ చూసారా అండి, ఇలాగా మనకు ఉండ కట్టేటట్టు పిండి ఉండాలి. మీరు ఉండ కట్టేటట్టు పిండి లేకపోతే ఆ ఉండలు వేసినప్పుడు అవి మజ్జిగలో కలిసిపోతాయి. అప్పుడు మాకు ఉండకట్టలేదండి, మాకు మజ్జిగ పులుసు ఇలా చెప్పారేంటండి అంటే కుదరదనమాట. మనము ఇలాగ నేను చూపిస్తున్నట్టు చక్కగా ఉండలు కట్టుకుంటే గట్టిగా ఉండాలి పిండి. అప్పుడు చక్కగా ఇలా ఉండలు కట్టుకోవడానికి వీలుగా అవుతుంది. ఇలా మనం రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అటు తర్వాత మనకి ధనియాలు, పచ్చిమిరపకాయలు కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసేస్తున్నాను. మిక్సీలో వేసే ముందు ఏదైతే మనం ఉండలకి పిండి పెట్టుకున్నామో ఆ పిండి కూడా ఒక చిన్న ముద్ద దాంట్లో వేసి మిక్సీ గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాగా పేస్ట్ లాగా మనము దీన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం పుల్ల మజ్జిగ రెడీ చేసుకున్నాం కదండి, ఆ మజ్జిగలో ఆ పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. అంటే మనకి కొంచెం పల్చగా ఉండాలండి, మరీ తిక్కుగా పెరుగులాగా ఉంచొద్దు. చక్కగా చిలికేసుకొని మజ్జిగ తయారు చేసేసుకొని ఆ మజ్జిగలో ఈ పేస్ట్ వేసుకొని ఇలా చేసుకోవాలి. దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం ఇంగువ కూడా వేసేద్దాము. పచ్చి ఇంగువ వేస్తేనే స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మజ్జిగ అంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేద్దాం. అయితే ఇక్కడ మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది సన్నని సెమ్ము మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఉడికి అది పొంగొచ్చి స్టవ్ మీద అంతా పడిపోతుంది కాబట్టి మనం సన్న మంట మీద పెట్టుకొని బాగా ఉడికితే చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే కలుపుతూ ఉండాలి, అడుగు మాడకుండా. అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే మనకి అడుగు మాడదు. ఇప్పుడు అది మజ్జిగ ఉడికేలోపు నేను ఉండలు ఇలా తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఉండలు రెడీ చేసుకునేలోపు మజ్జిగ కూడా బాగా ఉడుకుతోందండి, మంచి స్మెల్ వస్తుంది. అయితే మనం సెమ్మ మీదే పెట్టి ఇది ఉడికించుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. అప్పుడప్పుడు మనం మధ్యలో కలుపుతూ ఉంటే పొంగకుండా ఉంటుంది, అడుగు కూడా మాడదనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఒక్కొక్క ఉండ దాంట్లో వేసి ఇంకా కలపకూడదండి మనం, ఎందుకంటే మళ్ళీ ఉండలు చితికిపోతాయి. కాబట్టి మనం అన్ని ఉండలు వేసి ఒక 5 నిమిషాలు అలాగా ఉడకనివ్వాలి. ఆ పెరుగుతో పాటు అవి కూడా ఉడికి అన్నంలో నంచుకొని తింటే ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక మనం మజ్జిగ పులుసులోకి ఇంకా ఏవి కూడా నంచుకోవాల్సిన అవసరం ఉండదు, అంత టేస్టీగా ఉంటాయండి. ఈ వంట పాతకాలం వంట అండి, అమ్మమ్మలు నానమ్మలు చేసి పెట్టే వంట అనమాట. అప్పుడు మజ్జిగ పులుసు అంటే ఇలాగే చేసేవారు చక్కగా. కాకపోతే ఇప్పుడు అంత టైం అనేది కొంచెం దానికి స్పెండ్ చేయాలి కాబట్టి మామూలుగా చేసేసుకుంటున్నారు. కానీ ఈ ఉండలు వేస్ట్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలో నా ఎన్నెన్నో కథలు
జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. ఏ తల్లి కుమారుడో తెలియదు గాని ఎంతటి సుకుమారుడో తెలుసు నాకు, ఎంతటి మగధీరుడో తెలియదు గాని నా మనసును దోచిన చోరులు మీరు. వలచి వచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదులివ్వండి, చప్పున బదులివ్వండి. ఇంకెందుకండి ఆలస్యం, మరి చప్పున బదులివ్వాలి కదా. ఎలా ఉందో మా మజ్జిగ పులుసు. ఇక ఉండలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయండి. ఇక ఫైనల్లీ మనం దీంట్లో పోపు వేసేసుకోవడమే. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు బాగా వేయించాలండి. ఆల్రెడీ మనం ఇంగు వేసేసాము, ఇప్పుడు ఇంగు వేయలేదు, కరివేపాకు మాత్రం వేసాను. ఇక లాస్ట్లో కొంచెం 2 వెల్లుల్లిపాయలు దంచి దాంట్లో వేస్తే ఆహా అమోఘమైనటువంటి వాసన. చక్కగా దాన్ని మజ్జిగ పులుసులో వేసేసి ఘుమఘుమలాడిపోతోందండి. ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడి అన్నంలో మజ్జిగ పులుసు ఆ ఉండలతో నంచుకొని తింటే ఉంటుంది. ఆహా ఏమి రుచి. మరి చూశారు కదండి, మజ్జిగ పులుసు ఉండలతోటి ఎలా తయారు చేయాలి. మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే తయారు చేసేవారండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని తిని చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెన్నెల కంటి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ.